నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ బిల్లు కూడా పార్లమెంట్ వరకు వెళ్లేసరికి ఇది తథ్యం అంటూ వస్తూ ఉన్న వార్తల నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జమిలీ ఎన్నికలు జరిగినా ఏపీకి వచ్చే నష్టం ఏమీ లేదు అని ఎట్లా చూడాలంటారు? సార్, ఒకటి జమిలీ ఎన్నికలకు సంబంధించినంత వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. సార్, దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు ఈ దేశానికి అవసరమా వద్దా అన్న యాంగిల్లో చర్చ జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం, దీని చుట్టూ చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, మొన్న ఎన్నికలు జరిగినాయి, 29లో ఎన్నికలు జరగాలి. జమిలీ ఎన్నికలు ముందుగానే వచ్చేస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు మనం పూర్తి టైం ఉండదు, కానీ వాళ్ళకి బాధ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న తొందరగా ఎలక్షన్కి వస్తే యాక్టివేట్ అయిపోతాము అని ప్రతిపక్షానికి ఉత్సాహం వస్తుంది. ఆ రీత్యా ఈ రెండు పార్టీలు దాని చుట్టూ నడుస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు గారి ప్రకటనలో ఒక విషయం స్పష్టత వచ్చింది. జమిలీ ఎన్నికలు తథ్యం అనేది ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. జమిలీ ఎన్నికలు అయితే వస్తాయి అనే దాంట్లో ఇనానమస్గా అందరి అభిప్రాయం వచ్చేసారు. ఇక లేనిదల్లా ఏంటంటే ఎప్పుడు రావచ్చు, 27 ప్రారంభంలోనా, 28 ఎండింగ్లోనా, 29లో వస్తుందా? చంద్రబాబు గారు అయితే జమిలీ ఎన్నికల తథ్యం, మేము కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానికి సపోర్ట్ చేస్తున్నాను, బట్ వైసీపీ వాళ్ళు అనవసరం గందరగోళం సృష్టిస్తున్నారు, 29లోనే అంటే సాధారణ ఎన్నికల్లోనే జమిలీ ఎన్నికలుగా మారుస్తారు అనేది చంద్రబాబు గారి ఆలోచన. ఒకటి టెక్నికల్గా చంద్రబాబు గారు చెప్పింది సాధ్యాసాధ్యాలు ఒకటి పరిశీలించాలి. రెండో, చంద్రబాబు గారు ఆ ప్రకటన ఎందుకు చేశారు అనేది చూడాలి. ఇక్కడ జగన్ గారు ఎందుకైతే జమిలీ ఎన్నికలను అప్పుడప్పుడు అట్లా కొడుతున్నాడో అదే పాయింట్ చంద్రబాబు గారు కూడా. ఎందుకని జగన్ గారి ఉద్దేశం జమిలీ ఎన్నికలు తొందరగా వస్తే ఆయనకి ఏదో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. జనరల్గా ఎలక్షన్స్ వస్తే క్యాడర్ యాక్టివేట్ అయిపోతారు. ప్రభుత్వం కూడా ఇతర విషయాలు మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు 27లో ఎలక్షన్ అనుకోండి, 26 నుంచి ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. ఇంకొండేది 1 ఇయరే కదా, కాబట్టి 1 ఇయర్ అటాటి గడిపేస్తే మళ్ళీ కార్యకర్తలు ఊపు వచ్చేస్తుంది, మళ్ళీ పని చేద్దాం, మళ్ళీ గెలుద్దాం అనేది జగన్మోహన్ గారి ఉద్దేశం. అది చంద్రబాబు గారి ఉద్దేశం. ఎందుకు 29 ప్రెస్ చేస్తున్నాడు, మన గవర్నమెంట్ ఫుల్ టైం ఉంటుంది అని క్యాడర్కి చెప్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, తెలుగుదేశం మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. 27 ఎలక్షన్ అంటే జగన్ గారిది పోయింది ఏం లేదు. జగన్ గారు ఏం చేస్తారు, క్యాడర్ కానీ తొందరపడని అంటాడు, అదొకటి జాలైన. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఏళ్లలోనే ప్రభుత్వం మీద విశ్వాసాన్ని పొందాలి రాజకీయంగా ప్రజల్లో. రెండో వైపు క్యాడర్ కూడా, ఇప్పుడు మంత్రి పదవి రానోళ్ళు, కార్పొరేషన్ చైర్మన్ రానోళ్ళు రెండోసారి వస్తుంది అనుకుంటారు కదా, అంటే 2 ఏళ్ళకు 2.5 ఏళ్ళకు ఒకరికి ఇస్తారు. మళ్ళీ మనకు 5 ఏళ్ళు ఉండింది అనుకోండి, ఇంకో అవకాశం నాకు వస్తుంది లేకపోతే మీకు వస్తుంది. ఇప్పుడు 20 ఏళ్ళ ఎలక్షన్ అనుకో, ఇంకాడికి అయిపోయింది, ఇంకా నాకు కొత్తగా ఉడికి రాదు. ఆ ఒక పక్క కార్యకర్త ఒత్తిడి పెరిగిపోతుంది, మాకు ఇప్పుడే ఇచ్చేయండి అనేసి. రెండోది, కొంత చేతి వాటానికి అలవాటు పడినోళ్ళు 5 ఏళ్ళు లేదు కదా 3 ఏళ్ళలోనే పూర్తి చేసేద్దాము, 5 ఏళ్ళలో టార్గెట్ ఉండింది అనుకో, ఏదో సంపాదించడం ఏదో ఉంటాయి కదా అనధికారికంగా, దానికి ఏం చేస్తారు, ఈ 3 ఏళ్ళలోనే స్టార్ట్ చేస్తారు. ఎట్లా 3 ఏళ్ళు వస్తుంది, వస్తామా రామా ఏం గంత మొత్తం వాయిస్తారు, కట్టి మొత్తం గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు చేయగలిగేది ఏదో చేస్తారు. ఒక సఫిషియెంట్ పీరియడ్ ఉండాలి కదా ఒక వాళ్ళ ప్రభుత్వం యొక్క ముద్ర వేయాలంటే. జగన్ గారి సంక్షేమ పథకాల ముద్ర కాబట్టి అమలు చేసుకుంటా వచ్చినాడు. ఈయన సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి వైపు నడుస్తానని అంటున్నాడు. అది ఎట్లా ఉంటుందో తెలియదు. సంక్షేమ పథకాల ముద్రతో ఈయన ఎలక్షన్ బోదలుచుకోవాలా, పోయేట్టుగా అంటే ఎట్టు ఉండదు కదా. కేవలం ఒక సంక్షేమ పథకాన్ని 2 సంవత్సరాలు అమలు చేయడు కదా. సంక్షేమ పథకాలు కాకుండా ఏరే యాంగిల్లో పోవాలనుకుంటున్నాడు. ఏరే యాంగిల్ అంటే డెవలప్మెంట్ యాంగిల్, అది కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ఆ పీరియడ్ లేకపోతే, సంక్షేమ పథకాలు అమలు చేయలేక నీ ముద్ర వేయకపోతే అది పెద్ద బూమరాంగ్ అవుతుంది. ఆ రీత్యా 29లోనే ఎలక్షన్ ఉంటుంది అన్నది ఆయన కోరిక, ప్లస్ ఆయన ఎక్స్పోజ్ చేయదలుచుకున్న పాయింట్ గా చూడాలి. చంద్రబాబు గారు చెప్పింది సాధ్యమా? సరే, ఇక్కడ రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి అంత వ్యతిరేకత లేదు అని ఏపీలోని ప్రజలు కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అంత వ్యతిరేకత అయితే ఇంకా రాలేదు, ఎందుకంటే 6 నెలలే అయ్యింది కాబట్టి. కానీ ఈ 6 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా మహిళలు మాకు వెంటనే ఫస్ట్ సంతకమే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మాకు ఒక ఇది వచ్చేస్తుంది, మేము ఉచితంగా ఫ్రీగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్
సంవత్సరానికి 3 సిలిండర్లలో అంటే ఈ 6 నెలల్లోనే ఎంతో కొంత మాకు కాస్త భరోసా కలుగుతుంది, 3 సిలిండర్లు అమలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ఏపీ ముఖ్యంగా మహిళలు నమ్మారు. రైట్. ఇంకొకటి తల్లికి వందనానికి సంబంధించి కావచ్చు, ఆ పిల్లల చదువుకి సంబంధించి కావచ్చు, ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ 6 నెలల్లో ఇంప్లిమెంట్ అవుతుంది అని ఖచ్చితంగా హోప్స్ పెట్టుకున్నారు. మరోపక్క వాలంటీర్స్ కూడా 5,000 ఇచ్చేది కాక మాకు 10,000 వచ్చే అవకాశం ఉంది, ఒక నెల అటు ఇటు అయినా సరే 3వ నెల నుంచి అయితే మేము అందుకుంటామనే భరోసా ఉంది. బట్ ఇక్కడ 3 దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యిందంటూ కూడా ఏపీలో వాళ్ళు చెబుతున్న మాట. ఒక వర్గం వారు చెబుతున్న దానికన్నా కూడా సామాన్య ప్రజలు తెలియజేస్తున్న వేదన, ఆవేదననే చెప్పొచ్చు. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిజంగానే కూటమి ప్రభుత్వం ఎలా వెళ్తుంది ప్రజల్లోకి, ఏమని చెప్పి వెళ్తుంది అంటారు మీరు? మనం 6 నెలలు ఉంది, మహా అంటూ జరిగితే 27, అంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది. కాబట్టి 2 ఏళ్ల తర్వాతనే ఎలక్షన్ అంటే వస్తే 27లో వస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన ప్రస్తావనలోనే చంద్రబాబు నాయుడు గారు 100 హామీలు ఇచ్చుండొచ్చు, దాంట్లో సూపర్ 6 అని ఎందుకు పెట్టాడు? దాంట్లో కాస్ట్ అని, దాంట్లో ఎక్కువ మంది ప్రజల్ని ప్రభావితం సూపర్ 6 అని పేరు పెట్టినాడు. దాంట్లో కీలకమైనది సామాజిక పెన్షన్స్, అది అమలు చేస్తున్నారు. 2 ప్రధానమైనది మిగతాది తల్లికి వందనం, రెండోది అన్నదాత సుఖీవో పేరుతో రైతు భరోసా 20,000 రూపాయలు. ఈ 2 నిరుద్యోగ భృతి మహిళలకు 18 సంవత్సరాలకే 1,100 రూపాయలు నెలకు ఇస్తారన్నారు. ఇవి కీలకమైనటివి, ఇవన్నీ పూర్తిగా డబ్బులతో ముడిపడినటివి. కాబట్టి ఇవన్నీ ఇవ్వాలి అంటే డబ్బులు కావాలి, ఆ బడ్జెట్ లేదు, కాబట్టి ఇవ్వలేదు వాస్తవం. పోనీ 2 ఏళ్లలోనైనా ఇవన్నీ 100% అమలు చేసే పరిస్థితి ఉందా? చేయలేరనేది నా అంచనా. కారణం చంద్రబాబు గారు చేయకూడదని కాదు, అన్యాయం అని కాదు, డబ్బులు లేవు, బడ్జెట్కు వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధం లేదు కాబట్టి చేయలేడు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అది చేయలేక ఇది కాదు ఇది నా మార్కం చూపించడానికి ఏముంది, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇవన్నీ రావాలన్నా, పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ చూపించాలన్నా నువ్వు దాన్ని సైన్ పడుతున్నావు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఆ 27 ఎలక్షన్ వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? ఆ సంక్షేమ పథకాలు చూపించలేక నేను చెప్పినట్టు జరుగుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఫీవర్ పట్టుకున్నట్టుంది, జమిలీ ఫీవరు. జమిలీ గారు ఉత్సాహం జగన్కుంటే జమిలీ ఫీవర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ కాన్సెప్ట్ రీత్యా రెండో పాయింట్ చంద్రబాబు గారు చెప్పింది 29లో సాధ్యమా? ఇక్కడ మనం ఇదే క్రూషియల్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి ఏం 27లో వస్తుందని చెప్పలా, 2 ఏళ్ళు ముందే వచ్చేస్తుంది అంటున్నాడు అంతే. అంటే 27, 28లో వస్తుందని. కానీ చంద్రబాబు గారు రాదు 29లోనే వస్తుంది, జమిలీ కన్ఫర్మ్. జమిలీ అంటే ఏంటి? రాష్ట్రాలకు కేంద్రానికి ఒకే ఎన్నికలు. 29లో వచ్చేసరికి మీరు 24లో ఏ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఇంకొక చిన్న రాష్ట్రాలు 2 తప్ప ఇంకెక్కడ జరగలే కదా 29 రాష్ట్రాల్లో. 29లో ఎలక్షన్ జరిగినా ఈ 4 రాష్ట్రాలకే పూర్తవుతుంది. మిగతా అన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలు అప్పుడే ఎలక్షన్ జరుగుంటాయి. అంటే 28లో ఒక రాష్ట్రం, 27లో తమిళనాడు, ఇట్లా 29కి 1 ఇయర్ ముందుగానే మేజర్ రాష్ట్రాలు ఎలక్షన్ జరిగిపోతాయి. మళ్ళీ వాటన్నిటి రద్దు చేసి 29 వాళ్ళు కొడతారు. కాబట్టి ఎక్కువ రాష్ట్రాలు ఎఫెక్ట్ కాని డేట్ ఎంచుకుంటారు వాళ్ళు. ఎక్కువ రాష్ట్రాల ఎఫెక్ట్తో అందరి నుంచి వ్యతిరేకత వచ్చేస్తుంది. మొన్న ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 28లో ఎలక్షన్ జరుగుతుంది, మళ్ళీ 29లో మళ్ళీ రెండోసారి ఎలక్షన్ జరిగితే 70 లోక్సభ సీట్. బీహార్లో 27లో జరుగుతుంది, 27, 26 ఎన్నికలు జరుగుతుంది, వాళ్ళకి కొడితే అది 50 లోక్సభలు. మహారాష్ట్ర ఇప్పుడు జరిగింది, కానీ తమిళనాడు 26లో జరుగుతుంది. కీలకమైన పశ్చిమ బెంగాల్ 26, 27లో జరుగుతుంది. అంటే కీలకమైన రాష్ట్రాలంతా 27 చుట్టూ జరుగుతున్నాయి. 27లో ఒకసారి జరిగి మళ్ళీ 29లో రెండోసారి అయితే ప్రజల్లో వ్యతిరేకత చేస్తుంది, పార్టీల సంగతి దేవుడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ గారు ఎక్కువ రాష్ట్రాల ఎఫెక్ట్ గా డేట్ ఎంచుకుంటాడు. అయితే 27 లేదా 28 29 మాత్రం జరగదు, లేకపోతే మళ్ళీ వాయిదా పట్టుకోరు. కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన 29 అయితే మాత్రం ఎక్కడ ఆయన ఆశిస్తున్నాడు 29 అయితే నాకు కంఫర్ట్ కదా అని. ఆయన కంఫర్ట్ మోడీ కంఫర్ట్ చూసుకుంటాడు. కానీ మోడీ కంఫర్ట్, దేశం కంఫర్ట్ 29 కాదు, తెలుగుదేశం కంఫర్ట్ 29 కావచ్చు, భారతదేశం కంఫర్ట్ 29 కాదు. కాబట్టి అయితే 27, 28 లేకపోతే 29 తర్వాతనే జరుగుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ నిన్న జరిగిన రైతు ధర్నాకి సంబంధించి సక్సెస్ అయింది అనుకోవచ్చా సార్? ఎలా చూడాలి నిన్నటి రైతు ధర్నాని? విజయవంతమైనట్టుగానే చూడాలి. విజయవంతం అంటే అర్థం పెద్ద ఎత్తున రావడం ఇది మాత్రమే కాదు. ప్రభుత్వం మొదటిసారి వైసీపీ అధికారులకు వచ్చి ఇంత పెద్ద యాక్టివిటీ పైన నిర్బంధం ప్రయోగించలేదు. అంటే నిర్బంధం వేరు, అక్కడక్కడ అరెస్టులు వేరు. అక్కడక్కడ కొన్ని చోట్ల అరెస్ట్ అయినట్టుగా వైసీపీ నాయకులు ఆరోపించారు, అది నిజం కూడా. కానీ నిర్బంధం వేరు, చెదురుమడి సంఘటనలు వేరు. నిర్బంధం చేయలేదంటే అర్థం ఏంటి? రైతుల్లో కొంత ఆకాంక్ష ఉంది ఈ సమస్య పైన. ఈ టైంలో మన నిర్బంధం వేస్తే, వైసీపీ కార్యకర్తలు నిర్బంధం వేస్తే వైసీపీ వర్సెస్ తెలుగుదేశం, కానీ రైతుల మీద నిర్బంధం రైతులు వర్సెస్ ప్రభుత్వం అయిపోతుంది.
కాబట్టే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ నిర్బంధాన్ని ప్రయోగించడం, ఆటంకాన్ని ఉద్దేశపూర్వకంగా దీన్ని డిస్టర్బ్ చేసేవారనే ఈ వైఖరి అయితే మాత్రం నేను ప్రభుత్వం చేయలేదు. దానికి కారణం ఏంటంటే రైతుల్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే రైతు భరోసా. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు 13,500 రూపాయలు 3 దఫాలుగా ఇచ్చినాడు. అది కూడా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇచ్చేసినాడు. చంద్రబాబు గారు పాపులర్ గా చెప్పిన మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 12,000 అని చెప్పి 12,500 అబద్ధాలు చెప్పినాడు. అంటే సంవత్సరాలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కలిసి ₹1,00,000 కదా అబద్ధాలు చెప్పినాడు. 13,500 తప్పు, దీంట్లో 6,500 కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చింది 7,500 రూపాయలే. నేను అధికారంలోకి వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా, అది కూడా జగన్ లాగా 3 సార్లు కాకుండా ఒకేసారి 20,000 ఇచ్చేస్తుందని చెప్పాడు. ఇది ఇంటింటికి చెప్పినాడు పోయి. అది రైతులు నాటుకునింది. జగన్ 3 దఫాలుగా 12,500 కేంద్రాలతో కలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 20,000 ఆయన ఇస్తాడు. ఆయన ఒక 6,000, 26,000, 27,000 వచ్చేస్తుంది. 6,000 3 దఫాలుగా వస్తే 20,000 ఒకేసారి వచ్చేస్తుంది. జూన్, జూలై, ఆగస్టులో మనం పెట్టుబడి సాయం వచ్చేస్తుందని ఆశించారు రైతులు. అది ఉల్టా అయిపోయింది. మోడీ గారేమో ఇప్పుడు 2 సార్లు వేసేసినాడు. ఈయనేమో ఇంతవరకు స్టార్ట్ చేయాలా, ఈ సంవత్సరం వేయడు కూడా, ఎందుకంటే మనం కేటాయింపులు లేవు. భవిష్యత్తులోనే వేస్తాడు, ఆ చర్చే లేదు. కాబట్టి ఇది తీవ్ర వ్యతిరేకత రైతుల్లో. రెండోది కొనుగోలు. రైతు భరోసా కేంద్రం RBKL ద్వారా కొంత చొరవ ప్రభుత్వం చూడడం వల్ల ఆ కళ్ళంలోనే, అంటే వరి పంట తోటలోనే కొంత రైతు మిల్లర్లు చేసుకున్నాడు. ఇప్పుడు 20,000, 5,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వడం, మిల్లర్ దగ్గర కొనుక్కోవడం వాళ్ళ డిమాండ్ పెరిగింది. ఉండేది కొంత ఈ మధ్యకాలం వర్షాకాలం కూడా బాగా రావడం వల్ల అక్కడక్కడ నాణ్యం తడిసి దాని యొక్క రేంజ్ 20% నాణ్యత పడిపోయింది. అప్పుడు ఏం చేస్తారు, కళ్ళంలో కొలతలు వేస్తే ఒక రకంగా వస్తుంది, బయట పోతే వస్తుంది. ఆ రకంగా దాన్ని 24% ఉందని చూపించి రేటు తక్కువ అడుగుతున్నారు. ఇక్కడ ఈ 2 కారణాలు ఇచ్చే రైతుల్లో ఆవేశం ఉంది, కోపం ఉంది. ఈ కోపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిఫ్లెక్ట్ చేసింది. దాని ఫలితంగా యాక్టివిటీ సక్సెస్ అయింది. ప్రభుత్వం కూడా అది ఆలోచన చేస్తున్నట్టుంది. అందువల్లనే పెద్ద దీనిపైన నిర్బంధాన్ని ప్రయోగించడం, డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేయలేదు. స్థూలంగా రైతు యాక్టివిటీ సక్సెస్ అయిందంటేగానే చూడాలి మనం. సార్, ముఖ్యంగా ఏదైతే నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్కి సంబంధించిన ఎపిసోడ్ ఉందో, 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఎప్పుడైతే నేషనల్ మీడియా కవర్ చేసేసరికి దేశవ్యాప్తంగా, అంటే పుష్ప 2 దేశవ్యాప్తంగా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు, వింటున్నారు. కాబట్టి నేషనల్ స్టార్ కస్టడీ అనేసరికి నేషనల్ మీడియా కూడా కవర్ చేసేసింది, రైట్. బట్ మన 2 రాష్ట్రాల్లోనూ ఏం జరిగిందో చూస్తే, ముఖ్యంగా ఏపీలో ఇప్పటి వరకు కూడా పుష్ప 2 రిలీజ్ అవుతున్న టైంకి ఆడనివ్వము ఖచ్చితంగా అంటూ ఒక వర్గం వారు గట్టిగానే ప్రచారం చేశారు. బట్ నిన్న అరెస్ట్ తర్వాత చిరంజీవి గారు షూటింగ్లో ఉంటే హుటాహుటిన షూటింగ్ అంతా క్యాన్సిల్ చేసేసుకుని భార్య సురేఖ గారితో వచ్చి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళిన దృశ్యాలు మనం మీడియాలో చూసాం. మరోపక్క ఒక ప్రభుత్వ కార్యకలాపంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరుతున్నారంటూ కూడా ఒక వార్తను మనం చూసాం, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసిన తర్వాత వీళ్ళిద్దరి గొడవకి ఒక ఎండ్ కార్డ్ పడినట్లేనా, లేకపోతే నిజంగానే వీళ్ళ ప్రమేయం ఇబ్బందికరంగానే వీళ్ళకి అనిపించిందా, బాధపడ్డారా రిలేటివ్స్ కాబట్టి, ఎలా చూడాలంటారు? అంటే ఒకటి, చిరంజీవి గారు మెగా కుటుంబం, అల్లు కుటుంబం 2 వేరు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కూడా దూరం అయ్యారు. అంటే దూరం అంటే మానసికంగా కాదు, ఎవరి రాజకీయాలు, ఆయన రాజకీయం అయింది, ఈయన రాజకీయం అయింది, ఎవరి వ్యవహారాలు వాళ్ళది, విడిపోయారు కుటుంబాలుగా. కానీ మెగా కుటుంబానికి పెద్దగా చిరంజీవి గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. కారణాలు ఏమైనా ఇగో అందామా, లేదా ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల రీత్యా అందామా, కొంత డిస్టర్బెన్స్ వచ్చింది అల్లు అర్జున్కి, మెగా కుటుంబానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి. మెగా చిరంజీవి గారికి ఏం రాలేదు, చిరంజీవి గారు ఏం రాజకీయాల్లో డైరెక్ట్ గా లేరు కదా. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ అల్లు అర్జున్ గా మారిపోయింది ఆ ఎపిసోడ్. అది ఎండ్ కార్డు పడుతుంది అనుకున్నాం, ఎంతలో గెలిచారు. జనసేన తెలుగుదేశం గెలవకుండా ఉంటే అట్లే సైలెంట్ గా ఉండేది. వాళ్ళు గెలిచిన తర్వాత కొంచెం ఆహం వస్తుంది కదా. ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తరపున ఈయన పోయినట్టుగా రికార్డ్ అయిపోయింది. అంటే వైసీపీ మనం గెలిచిపోయినాం. ఆ ఈగోతో ఆ రోజు కొంత బాధ, దాంతో పాటు ఈగో మన పవర్లోకి వచ్చి మనం సరెండర్ కావాలి కదనే ఈగో ఉంటుంది ఎవరికైనా, అందులో హీరోలకు ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంత కన్విన్సింగ్ ద్వారా అల్లు అర్జున్ వస్తానంటే ఆయన రివర్స్ లో పోయినాడు. నీ దారి నా దారి, నా ఫ్రెండ్ దారి నేను పోతానే ఉంటా అని మాట్లాడేసినాడు. ఇంతలో సినిమా వచ్చింది. కాబట్టి ప్రభుత్వ సహకారం లేకుండా సినిమా ఎట్లా వస్తుందని తొందరపాటుగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు, కానీ ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన పార్టీకి కీలకంగా ఉండే ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఆ మీడియా ఛానల్స్ కూడా ఎట్లా పడితే అట్లా టార్గెట్ చేశాయి. జగన్ మనిషి అని, అంటే పుష్ప 2 సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తెలియదు కదా ఎవరికి. ఫెయిల్ అయింటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులు లేవు కాబట్టి, చిరంజీవి ఆశీస్సులు లేవటండి. ఎప్పుడైతే సక్సెస్ అయిందో డిఫెన్స్ లో పడుతున్నారు.
అప్పుడు అనివార్యంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పోకపోయినా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్ల పైన పోయింది. ఆంధ్రప్రదేశ్లో 10% కూడా లేదు దాంట్లో. అంటే అది తెలుసు కూడా వాళ్ళు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేశారు. ఫైనల్ గా అది సూపర్ హిట్ అయిపోయింది. దాంతో వీళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు. ఇంకా వీళ్ళు ఎంత ససపేసి గుమ్మునన్నా ఉంటే పర్వాలేదు, అందరూ మేము ఎట్టబోతుందో చూద్దాం, మీరు చెప్పినన్ని అడిగేసినారు. అది రివర్స్ లో హిట్ అయిపోయింది. ఇప్పుడు డిఫెన్స్ లో పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ క్యాడర్ చాలా మంది ఇది మావాడు అన్నట్టుగా ప్రోత్సహించారు. కొన్ని చోట్ల సినిమా థియేటర్ ఎమ్మెల్యేలు బుక్ చేసుకున్నారు, మాజీ ఎమ్మెల్యేలు. అది వాళ్ళ ఖాతాలో అట్టబడిపోయింది. కనీసం ఇప్పుడు అరెస్ట్ అయినారు. అరెస్ట్ అనేది సినిమా హిట్ సక్సెస్ వేరు, అరెస్ట్ అనేది మానసిక సమస్య. కుటుంబంలో అరెస్ట్ అనేది వాళ్ళ జీవితం. రాజకీయ నాయకుడు అయితే అరెస్ట్ అవుతాడో వస్తూ ఉంటాడు, పెళ్లి పోయినట్టు వస్తూ ఉంటారు. కానీ సినిమా వాళ్ళు కదా, హర్ట్ అయిపోతారు. కాబట్టి అనివార్యంగా సూపర్ హిట్ అయిన జూబ్లిట్ మోడ్ సక్సెస్ ఆయన అరెస్ట్ చేయడం, అందులో ఆ ఇష్యూ లేని దాన్ని అన్యాయంగా అరెస్ట్ కావడం, దాంతో ఈ టైంలో పోకపోతే మానసికంగా చాలా ఇబ్బంది. కానీ చిరంజీవి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అభిమానంతో కావచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు ఆయన వెళ్ళొచ్చాడు. ఆడ గ్యాప్ తీరింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, అలాగని ఏమీ అనలేదు, ఖండించినట్టు కూడా మనకి ఎక్కడా లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఖండించాడు కదా, వీళ్ళెందుకు ఖండించలేదు? ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా చంద్రబాబు గారు బర్త్డే గ్రీటింగ్స్, మీరు పరిచయం ఉన్నా కూడా గ్రీటింగ్ చెప్తారు. ఆయన గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అనేది జర్నలిస్టులు, ఆయన పరిచయం వాళ్ళు ఎవరైనా బర్త్డే ఆయన డైరెక్ట్ గా శుభాకాంక్షలు చెప్తాడు, మంచి లక్షణం. అంత వ్యక్తి ఇంత జరిగిన తర్వాత మంచో చెడ్డో స్పందించలేదు కదా. నేను చూసాను ఇప్పుడు ఎక్స్ లో, ఆయన ఎక్స్ లో ఎక్కడ పర్సనల్ ఎక్స్ లో ఎక్కడ స్పందించలే. వాడు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఖండించినాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన వెంటనే ఇప్పుడు అర్థమైపోయింది కదా, అల్లు అర్జున్ వైసీపీ మనిషే అంటూ కూడా కొన్ని ట్రోల్స్ చూసాం మనం. అంటే వైసీపీ మనిషి అనే ధైర్యం ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఆ ధైర్యం ఎవరు చేయలే. ఏం చేసినారంటే కొంతమంది అత్యుత్సాహపర అభిమానులు చిరంజీవి గారు పోతున్న ఫోటోని షేర్ చేసి, ఇప్పుడైనా అర్థం చేసుకో అల్లు అర్జున్, నీ భార్య ఫ్రెండో నీ భార్య ఫ్రెండ్కు భర్తో రాడు, నీ తోటబుట్టువే వస్తాడు, నీ రక్త సంబంధాలు వస్తారు, ఇప్పటికైనా నీ నిజమైన అట్ట ట్రోల్ చేసుకో. అది పేల్ల అంటే ఉద్దేశం అంటే శిల్పా రవీంద్ర ఉన్నాడు కదా, ఆయన భార్య ఫ్రెండ్, అంటే ఆయన కోసం పోయినాడు కదా. అప్పుడు వాళ్ళు రారు, వీళ్ళు వస్తారు చూడు అని చెప్పినారు. కానీ ఆల్రెడీ ఒక పక్క సినిమా హిట్ లో వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిప్రాప్తమైన లాయర్ నిరంజన్ రెడ్డి, ఆయన ఎఫెక్టివ్ గా వాదించి బెయిల్ ఇచ్చారు. అందులో కూడా కింద కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చిన సాయంత్రానికి బెయిల్ ఇచ్చినారు. అంటే బెయిల్ గ్రౌండ్ ఉంది, ఆయన అనుకుంటే అయిపోతుందని కాదు. కానీ లాయర్ కృషి కూడా ఉంటుంది కదా, ఎఫెక్టివ్ గా వాదించాలి, జడ్జిని కన్విన్స్ చేయాలి, ఆధారాలు చూపించాలి, ఇవన్నీ ఉండాలి. అవన్నీ కాబట్టి నిరంజన్ రెడ్డి ఒక హీరో అయిపోయినాడు. నిరంజన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రీతిపాదించ, ఆయన పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆయన ఎంపీ. ఏడున్నాడు చిరంజీవి గారిలో జనసేన ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు జనసేన ముఖ్యమంత్రి ఒక కాళ్ళు రేవంత్ రెడ్డి గారికి చేసినొచ్చు కదా, ఇది చిన్న విషయం జాగ్రత్తగా చూడండి అనే కాల్ ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాల్ చేయలేదు? వాళ్ళు అరెస్ట్ చేయించుండకపోయిండొచ్చు, కాల్ అనే చేసి ఉండొచ్చు. మనకి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ భార్యతో మాట్లాడినట్టు కానీ, లేదా ఇంకొకరితో మాట్లాడినట్టు మనకి ఎక్కడ అల్లు అరవింద్తో మాట్లాడినట్టు మనకి ఎక్కడ తెలియదు. కాబట్టి ఇంకా గ్యాప్ ఉంది, అది పెరిగిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో స్పందించాడో, నేను చూస్తే మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి దానికి. జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ బస్టర్ ట్విట్ అది ఇప్పటివరకు ఆయన చేసి అంతమంది మాకు ఇప్పుడు ఈ టైంలో జగన్ మాతో ఉన్నాడు అని వెళ్ళిపోయింది మెసేజ్ అది. కాబట్టి ఖచ్చితంగా ఆ ద్వారాను చూడండి, ఈరోజు అందరూ ఆయన పలకరించారు. నేను భయపడ్డాను, మనం పోతే ఆడ ప్రభుత్వం మన మీద కర్ణాటక చేస్తున్నాను. ఈ రోజు అందరూ క్యూ లైన్ కట్టారు. ఇంకా ప్రజల్లో అది ఎమోషన్ వచ్చేసింది, అన్యాయంగా పాపం ఒక హీరోని అరెస్ట్ చేశారు. మీరు అన్నట్టు ఇంతకు ముందు మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైనా ఇలా జరగబోతుంది అని తెలిసినప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి ఇది కాస్త సెన్సిటివ్ విషయం కదా చూడండి అని కూడా అనలేదు అని అంటే మౌనంగా ఉన్నారని అర్థం. సో మన తెలుగు సామెత కూడా ఒకటి ఉంటుంది అంటున్నారు, మౌనం అర్ధాంగీకారం అని. సో దాన్ని కూడా చాలా మంది నెటిజన్లు ఇక్కడ అప్లై చేస్తున్నారు. వీళ్ళు ఇండైరెక్ట్ గా మౌనం వహించారు అని అంటే ఓకే అన్నట్టుగానే అని చూడొచ్చా నెటిజన్స్ తో? ఏమవుతుందంటే వాళ్ళు చేయించారనే తప్పు. చంద్రబాబు నాయుడు గారు అంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం కాబట్టి అందరూ బాగుంటారు, ఆయన చేయించారని వైసీపీలో అక్కడక్కడ మాట్లాడుతున్నారు. నేనైతే దాన్ని నమ్మను. అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు. కానీ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మీకు నాకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత తెలివైన నేను తొందరపడి మిమ్మల్ని పలకరించేస్తే గ్యాప్ పోతుంది. ఆమె పలకరిస్తున్నాను నేను, నువ్వు పలకరిస్తానని నేను, ఇట్లా కూర్చున్నాను అనుకో, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాడు. దాంతో ఇప్పుడు అదే జగన్ అనే వ్యక్తి ఎంటర్ అయిపోయిన తర్వాత మీ గ్యాప్ అట్లే కొనసాగుతాం. లాయర్గా నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ లాయర్, ఆయన ప్రొఫెషనల్ గా లాయరే కావచ్చు, కానీ జగన్ లాయర్ కదా పర్సనల్ గా. ఈ రీత్యా చూసుకున్నప్పుడు
జగన్ ముందుకు వెళ్ళి కూర్చున్నాడు. జగన్ మామూలుగా స్పందించేట వాటిలో వెంటనే స్పందించినాడు. దానికి ముందే రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి పుస్తకాల్లో అన్ని మాట్లాడేసినాడు, రాజకీయాలన్నీ. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని వైసీపీ వదులుకోదు కదా. కాబట్టి చంద్రబాబు గారు స్పందించకపోవడం అనేది సమస్య వస్తుంది. అండ్ ఇప్పుడే ఏదైతే 105, 118A సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు మనం ఒక అడ్వకేట్తో మాట్లాడినప్పుడు హైకోర్టులో లాయర్గా వర్క్ చేస్తున్నారు అండ్ రిటైర్డ్ ఎస్పీగా కూడా వర్క్ చేశారు సార్. సో మాట్లాడేటప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించి ఈ కేసు ముఖ్యంగా 118A అనేది ఒక హాస్యాస్పదంగా అభివర్ణించారు. ఎలా చూడాలి మరి ఈ సెక్షన్స్ని, మీరేమంటారు? ఇప్పుడు నిన్నగాడు చెప్పాను, 7 జైల్లో పెట్టాలి అంటే మిమ్మల్ని ఫస్ట్ సెక్షన్స్ బలంగా పెట్టాలి. బలంగా అంటే 105, 109 కాదు, 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్స్ పెడితే బెయిల్ రాదు. NBW కింద లోపలేస్తారు. దాని కింద పెడితే బెయిల్ వచ్చేస్తుంది. నేరమైన 5 ఏళ్ళు పడే శిక్ష పడినప్పుడు నేరమైన కూడా పడితే మళ్ళీ 5 ఏళ్ళు ఉంటావు లోపల, కానీ బెయిల్ వస్తుంది. విచారణ టైంలో లోపల అరెస్ట్ చేయరు. ఇప్పుడు చాలా చోట్ల అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు మేము కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి అటెంప్ట్ మర్డర్ అంటారు. అసలు ధర్నాకి అటెంప్ట్ మర్డర్ అంటే అది 7 ఏళ్ళ పైన శిక్ష కాబట్టి లోపల 2 రోజులు పెట్టాలంటే ఈ సెక్షన్లు పెడతారు. తర్వాత శిక్ష పడుతుందా లేదా తర్వాత విషయం. అందుకని బేసిక్గా ఈ సెక్షన్లు పెడుతుంటారు. రెండోది, ఇక్కడ అల్లు అరవింద్ గారు పెట్టిన కేసు కరెక్ట్ కాదని ఎందుకంటామంటే అల్లు అర్జున్ ఎవరు? అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ సినిమాల్లో హీరో. ఆ సినిమా థియేటర్ యాజమాన్యం ప్రీమియర్ షోకి ఆయన టికెట్లు ఇచ్చింది, రమ్మనింది, ఆయన వెళ్ళాడు. ఇందులో ఆయన ఏం చేస్తాడు? ఆయనకి ఏం సంబంధం? ఒకటి ఆ సినిమా థియేటర్ యాజమాన్యం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రక్షణ కావాల్సిన ఏర్పాటు అడుగుండాలి. కొన్ని సందర్భాలు మీరు గమనంలో పెట్టుకోవాలంటే రక్షణ ఏర్పాట్లు ఇట్లాంటి ప్రైవేట్ ఫంక్షన్ చేస్తే డబ్బులు కూడా వాళ్ళేయాలి. ఎవరు? గవర్నమెంట్ కాదు. ఒక రాజకీయ నాయకుడు వస్తే రక్షణ కల్పించడం వేరు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ జరిగితే దానికి పర్మిషన్ అడిగి పర్మిషన్ తీసుకుంటే పోలీసులు దానికి డబ్బులు కూడా కట్టొచ్చు, చలానా వసూలు చేయొచ్చు. ఆ థియేటర్ తీసుకుని చేసుకోండాలి, లేదా రిజెక్ట్ చేసి ఉండాలి మీరు చేయొద్దని. అవన్నీ సంబంధం ఏదైనా థియేటరు పోలీసులకు సంబంధించిన వ్యవహారం తప్ప ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఏముంది? దానికి ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం అనేది ఇక్కడ ఖచ్చితంగా చర్చనీయాంశం అయింది. అది ప్రభుత్వాన్ని అన్నిటికన్నా మించి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం పార్లమెంట్ లో అద్భుతమైన ఉపన్యాసం చెప్పారు నిన్న. ఆ ఉపన్యాసం చెప్పారు, ఈ అరెస్ట్. దాంతో ప్రియాంక గాంధీ ఉపన్యాసం పక్కకు పోయి అల్లు అర్జున్ అరెస్ట్ ముందుకు వచ్చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది ఏ పార్టీ? ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉపన్యాసం పేలిపోయి భారతదేశంలో అంతా మా ప్రియాంక గాంధీ అద్భుతమైన చర్చ జరగాల్సిన సాయంత్రం అల్లు అర్జున్ పైన చర్చ జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఇది చర్చనీయాంశం అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక సమస్యగా మారుతుంది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు మిన్నకుండు కూడా లేరు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారికి అరెస్ట్ కి సంబంధించి మాట్లాడినప్పుడు ఒక చిన్న చిట్ చాట్ కూడా జరిగింది. సో ఇందులో నా ప్రమేయం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఇది ఇంకా హాట్ టాపిక్ అయిపోయింది, బర్నింగ్ టాపిక్ అయిపోయింది. అంటే మనం చిన్నవాళ్ళం కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్దవాళ్ళ మాటల్లో చెప్పాలంటే చట్టం తన పని తాను చేసుకోకపోతుంది అనేది పెద్ద బూతు. ఆయన ఓపెన్ గా చెప్పినాడు. ఆయన మాజీ లోక్సభ సభ్యుడు, పెద్ద మనిషి కాబట్టి ఆయన పేరు వాడుతున్నాడు. ఆయన చాలా సందర్భాలు అంటుంటాడు, చట్టం తన పని తాను చేసుకోకపోతున్నది పెద్ద బూతు అంటాడు. ఆ టైం పనిచేయదు. చట్టం పెద్దవాళ్ళకి ఒక రకంగా పనిచేస్తుంది, చిన్న వాళ్ళకి ఒక రకంగా పనిచేస్తుంది. చట్టం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా పనిచేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అనేది మన భారతదేశంలో చాలా సందర్భాల్లో చూసినాం. పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అల్లు అర్జున్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. రేవంత్ రెడ్డి గారు ఆయన నెప్పి అరెస్ట్ చేయండి అని చెప్పి ఉండకపోవచ్చు, మనకు ఆధారాలు లేవు చెప్పాడని. కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ డిఎస్పీనో సిఐఓ ఎస్పీ ఒక పెద్ద హీరోని అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు చేయండి అని చెప్పకపోవచ్చు, ఖచ్చితంగా హెడ్ క్వార్టర్కి మెసేజ్ అయితే ఇచ్చుంటారు, మేము ఈ కేసు అయ్యింది అరెస్ట్ చేయబోతున్నాం. అంత పెద్ద పర్సనాలిటీని యథాలాపంగా ఒక ఎస్ఐ పోయి సిఐ పోయి పదాన్ని అరెస్ట్ చేసేస్తారా? చెప్తే ఇంకా ప్రభుత్వం లేదని లెక్క, ప్రభుత్వం చేతిలో అధికారులు లేనని లెక్క. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉంది, సరే మీరు చేసుకోనని చెప్పుండొచ్చేమో ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారు, రెండోది రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిన మాట కాంగ్రెస్ చాలా నష్టం. ఆయన ఏమన్నా దేశ సరిహద్దుల ఇవి అవసరం లేదు. ఏమవుతుందంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా చెప్పాను, ఒక్కొక్క ప్రియాంక గాంధీ అద్భుతమైన ఉపన్యాసం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ గారి ఉపన్యాసం పైన చర్చ జరుగుండాలి, అల్లు అర్జున్ పైన చర్చ జరిగింది. ఆయన దేశవ్యాప్తంగా హీరో. దేశవ్యాప్తంగా 1% 2% అల్లు అర్జున్ ప్రేమించే వాళ్ళు అందరూ కాంగ్రెస్కి వ్యతిరేకం అవుతారు. తెలంగాణ ఒకటేనా? అవసరమా? రెండోది కేసు ఎలాంటిది మీరు చెప్పారు కదా, ఆయన సంబంధం లేని కేసు ఒక రోజు లోపల ఉండి రావాల్సిన పరిస్థితి వస్తే ఆయన అభిమానించాలి, హర్ట్ అవుతారు. ఆ మేరకు కాంగ్రెస్ నష్టం కదా అది. ప్రియాంక గాంధీ గారి ఎపిసోడ్ పోయింది,
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంత అన్యాయమా, ఒక హీరోని అరెస్ట్ చేయడం, సంబంధం లేని విషయాల్లో అనే చర్చ వస్తే ఎంత లాస్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి Right. ఖచ్చితంగా సో ఇవన్నీ చూస్తున్న తర్వాత ఎందుకో తెలంగాణ గవర్నమెంట్ కి ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కాస్త పొసగడం లేదు, ఇండస్ట్రీ వాళ్ళను కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నారు అనొచ్చా, లేకపోతే ఒక రాజకీయ కోణాన్ని రాజకీయ కుట్రను వాళ్ళపై ఆపాదిస్తున్నారని అనుకోవచ్చా? సో ఇటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ అనేది ఆ విచారణకు రానున్న నేపథ్యంలో ఒక 2-3 గంటల ముందు అరెస్ట్ చేయడాన్ని ఏంటి తెలంగాణ గవర్నమెంట్కి ఇండస్ట్రీకి పొసగడం లేదా? ఎలా చూడాలి? నేను గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎపిసోడ్ని రేవంత్ రెడ్డి గారు అనుభవంగా తీసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వ్యతిరేకంగా ఏం చేయలే. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు టికెట్ల ధరలకు సంబంధించి ఒక ఫిక్స్ చేసినారు. దాంతో హడావుడి అయిపోయింది. ఆయన ఉద్దేశమే మంచిదే, ఒక పద్ధతి ప్రకారం చేయాలని చేసినాడు. కానీ ఏమైపోయింది, కేవలం మా పవన్ కళ్యాణ్ నష్టం రావడం కోసమే ఇది చేసినాడని ప్రచారం వచ్చేసింది. అది కాదు, అట్లా అయిపోయింది. దానివల్ల ఏమైంది, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కోపం వచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమైనా స్టెప్ తీసుకొని జగన్కి వ్యతిరేకంగా నిలబడాల్సిందే అనే స్థాయికి వచ్చేసినారు. ఇప్పుడు అదే వస్తుంది అల్లు అర్జున్ విషయంలో. మీరు ఏ ఉద్దేశంతో చేశారు, చట్టం పని తాను చేస్తుందా, ఇవన్నీ పక్కకు పోయి మా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారు, మా నాగార్జున అంటూ కొట్టేశారు. ఇప్పుడు వరుసపెట్టి తెలుగుదేశం ఇప్పుడు ఎన్కన్విన్సినంత వరకు పెద్ద ఇబ్బంది రాదు. కానీ సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు ఒక మహిళా మంత్రి నిజంగా యాక్చువల్ మంత్రివర్గం నుంచి తొలగించుండాలి. సమంత ఈజ్ నేషనల్ హీరోయిన్ కదా. సమంత విషయంలో జరిగిన వ్యవహారం కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ విషయాన్ని ఒకటి అభిమానులు నెగిటివ్ అయిపోతే కాంగ్రెస్కి ఏమి లాభం? తప్పించి ఇది భలే చేసినాడు అని అనేవాడు ఒకటి పేరు చెప్పు. ఆయన ఒకటి ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి అంత గట్టిగా సమర్థిస్తున్నాడు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవడైనా ఒకడు నేను తప్పే ఉంది అరెస్ట్ చేసిన ఒకటి చెప్పాడా తెలంగాణలో? ఈరోజు ముఖ్యమంత్రి మాత్రం మాట్లాడుతున్నాడు, ఒంటరి అయిపోయినాడు. రెండోది కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు ఉంటాయి, వాళ్ళందరూ ఎరికే ఢిల్లీ వాళ్ళకి మెసేజ్ ఇచ్చేస్తుంటారు. ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం చెప్పేటప్పుడే ఇట్లా జరిగింది, ఇది నష్టం చేసినాడు అని ఎవరికి ఫిర్యాదులు పోయింటాయి. కాంగ్రెస్ మామూలుగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం, ఇది నెగిటివ్ అవుతుందని చూసుకోవాలి. ఇప్పుడు అరెస్ట్ తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటారు? ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్కి ఎంతో కొంత నష్టం. అన్నిటికన్నా మించి అంతర్గతంగా నేను చెప్పిన ప్రియాంక గాంధీ టాపిక్ తీసుకొని రేవంత్ రెడ్డి అంటే పడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులతో కొట్లాడడం చాలా ఈజీ రేవంత్ రెడ్డికి, ఇంట్లో వాళ్ళతో కొట్లాడడం చాలా సమస్య. ఇప్పుడు కాంగ్రెస్ లో అంతర్గతంగా ఉండే వాళ్ళందరూ ఏం చెప్తారు, ఈ వ్యతిరేకత కన్నిటికని వ్యవహార శైలి కారణం, మొన్న పోయి ఆమెని సమంతాని ఆమె అట్ట తిట్టింది, ఎన్కన్వెన్షన్ పోయి ఆయన కొట్టాడు, ఇప్పుడు పోయి ఇన్ని అరెస్ట్ చేసినారు, మొత్తం సినిమా అభిమానులందరూ మనకి వ్యతిరేకం అయిపోతున్నారు, ఇది లాస్ అవుతుంది అని చెప్పి ఈయనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఫిర్యాదులు చేస్తారు. అటు గోడ దెబ్బ ఇటు చెంప దెబ్బ రెండింటినీ రేవంత్ రెడ్డి ఎదుర్కోక తప్పదు. చూడాలి సార్ రేపటి నుంచి మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.